ఫ్లాస్ రూల్ అంటే ఏంటి? సో మనం ఏదన్నా కొన్ని పదాలు రాసినప్పుడు ఎండింగ్ లో ఎల్ కానీ, ఎస్ కానీ, జెడ్ కానీ, ఎఫ్ కానీ వచ్చినాయి అనుకోండి, డబుల్ డబుల్ లెటర్స్ రాస్తాము. ఎందుకు రాస్తాము, ఎప్పుడు రాస్తాము అనేది ఫ్లాస్ రూల్ లో డిస్కస్ చేస్తామండి. ఎందుకు అంటే ఒక వర్డ్ లో ఒకటే ఓవెల్ ఉంది అనుకోండి, ఆ ఓవెల్ షార్ట్ సౌండ్ పలుకుతుంది కదా, అది మనందరికీ తెలుసు. సింగిల్ ఓవెల్ సౌండ్ ఎప్పుడు కూడా షార్ట్ సౌండ్ పలుకుతుంది. సింగిల్ ఓవెల్ పక్కన, అది కూడా సింగిల్ సిలబుల్ వర్డ్ అయినప్పుడు. సింగిల్ సిలబుల్ అంటే ఎండింగ్ ఇంకా అంతే, ఒకటే ఓవెల్ ఉంటుంది. ఆ ఒక ఓవెల్ ఉన్న పదాల్లో ఎండింగ్ లో ఎల్ కానీ, ఎఫ్ కానీ, ఎస్ కానీ, జెడ్ కానీ ఇలాంటి పదాలతో ఎండింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం సింగిల్ లెటర్ రాయకుండా డబల్ లెటర్ రాస్తాం అనమాట. డబల్ ఎల్, డబల్ ఎస్, డబల్ జెడ్, డబల్ ఎఫ్ ఇలా రాస్తాం. దీన్ని మనం ఫ్లాస్ రూల్ అంటామండి. సో డబల్ డబల్ లెటర్స్ రాయాలి. అది కూడా ఎప్పుడు ఒక పదంలో ఒకటే ఓవెల్ ఉండి ఆ ఓవెల్ పక్కన చివర్లో ఎల్ కానీ, ఎఫ్ కానీ, ఎస్ కానీ, జెడ్ కానీ రాయాల్సి వచ్చినాయి అనుకోండి, వాటిని డబుల్ చేస్తాము. సో వన్ ఓవెల్ వర్డ్ ఎండింగ్ లో ఈ ఎండింగ్స్ వచ్చినప్పుడు డబల్ చేస్తే దాన్ని ఫ్లాస్ రూల్ అని చెప్పి చెప్పాం. ఎగ్జాంపుల్స్ చూడండి, అందరికీ తెలుసు. కాల్ అనే ఒక పదం ఉంది. ఎలా రాస్తాము? సిఏఎల్ రాసినా అది కాల్ లాగానే పలుకుతుంది, కానీ మనం అక్కడ డబల్ ఎల్ రాస్తాం, సిఏఎల్ఎల్. ఎందుకంటే ఇది ఫ్లాస్ రూల్ అప్లై అవుతుంది ఇక్కడ. అదేవిధంగా బెల్, సెల్, సెల్, ఇల్, హిల్, కిల్, బిల్ ఇవన్నీ కూడా మనకి ఫ్లాస్ రూల్ ప్రకారం ఎండింగ్ లో డబల్ ఎల్ వస్తాయి. అదేవిధంగా ఎల్ ఒక్కటేనా అంటే కాదు, ఎఫ్ తో ఎండ్ అయిన పదాలకు కూడా డబల్ ఎఫ్ రాస్తాం. బఫ్, పఫ్, పఫ్, ఆఫ్, బ్లఫ్, ఫ్లఫ్ ఇవన్నీ కూడా మనకి ఎండింగ్ లో ఎఫ్ వచ్చింది కాబట్టి డబల్ ఎఫ్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం. ఎల్ ఎఫ్ కాకుండా ఇంకా ఏం డబుల్ లెటర్స్ రాస్తామంటే ఎస్ తో ఎండ్ అయిన పదాలు: క్రాస్, బాస్, ఫ్లాస్, క్రాస్, మాస్, మెస్, డ్రెస్, లెస్, మిస్, కిస్, గ్రాస్ ఈ విధంగా. జెడ్ తో ఎండ్ అయినా అంటే కూడా అంతే. మేడం ఓవెల్ తర్వాత వచ్చినప్పుడు ఏదైనా డబుల్ వస్తా మేడం మనకి? ఒక ఏ పదంలో ఓ- షార్ట్ ఓవెల్ ఉండి ఓవెల్ పక్కనే ఎల్ కానీ, ఎఫ్ కానీ, ఎస్ కానీ, జెడ్ కానీ మెన్షన్ చేయాల్సి వస్తే డబల్ ఈ లెటర్స్ నాలుగు మెన్షన్ వస్తాయి. చేయాలి. ఫోర్. ఓకే. ఈ ఎఫ్, 4 ఎల్, లెటర్స్ మాత్రం జెడ్. రెడ్ డబుల్ లెటర్స్ రాయాలి. దీన్ని ఫ్లాస్ రూల్ అంటాము. ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ: బజ్, జాజ్, ఫ్రిజ్, ఫిజ్ ఇవన్నీ. సో ఇప్పుడు ఏదైనా ఒక డిక్టేషన్ చెప్పాను, దాంట్లో ఒకటే ఓవెల్ స్పెల్ అవుతుంది, ఎండింగ్ లో ఈ ఎండింగ్స్ వచ్చాయి, ఎల్ లాతో కానీ, సా కానీ, ఫా కానీ, జా కానీ ఎండింగ్స్ వచ్చాయి, అప్పుడు డబుల్ లెటర్స్ మెన్షన్ చేద్దాం. ఓకేనా? ఇది ఫ్లాస్ రూల్. వాట్ ఈస్ ఫ్లాస్ రూల్? వెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ మోనోసిలబిక్ వర్డ్, అంటే సింగిల్ సిలబుల్ వర్డ్ లో ఆ వర్డ్ హ్యావింగ్ వన్ ఓవెల్, ఒక పదంలో ఒకటే ఓవెల్ ఉంటే దాన్ని ఏమంటాము? మోనోసిలబిక్ వర్డ్ అంటాం. అంటే ఒక సిలబుల్ వర్డ్, దాని ఎండింగ్స్ ఎల్ కానీ, ఎఫ్ కానీ, ఎస్ కానీ, జెడ్ కానీ ఇలాంటి ఎండింగ్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి డబల్డ్. దాన్ని ఫ్లాస్ రూల్ అని చెప్పి చెప్పాము అనమాట. డబుల్ లెటర్స్ రాయాలి, డబుల్ గా రాస్తే దాన్ని ఫ్లాస్ రూల్ అంటాం.